నమస్కారం శ్రోతలందరికీ. హేతువాదుల భాగవతానికి మీ అందరికీ మళ్ళీ సుస్వాగతం. నా పేరు గులుకోట కమలాకర్. ఈ 2 ఘట్టాల్లో మనం బుద్ధావతారం గురించి చర్చించబోతున్నాం. బుద్ధావతారం అన్నది సిద్ధార్థ గౌతముడుగా భగవంతుడు జన్మించడం. ఈ సిద్ధార్థ గౌతముడు క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో జన్మించాడు అని చెప్తారు. ఆ మాట మీరు చూస్తే అదెంతో ఆశ్చర్యకరమైన మాట. ఎందుకంటే ఇంతవరకు జరిగిన అవతారాలు వేటిలో గూడా మనం వాళ్ళు ఖచ్చితంగా ఏ శతాబ్దంలో పుట్టి పెరిగారు అన్న మాట గురించే మనం మాట్లాడలేదు. ఎందుకంటే మనకు ఆ అవతారాల గురించి ఉన్న ఆధారాలన్నీ పౌరాణిక ఆధారాలు. ఆ పౌరాణిక ఆధారాల లోపల వాళ్ళు అలా ఖచ్చితంగా ఏ శతాబ్దంలో అన్న మాటలు చెప్పలేదు. ఏదో ఏ యుగంలో అనో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో అని జెప్పారు గానీ, ఖచ్చితంగా ఎప్పుడు అన్న సంగతి చెప్పలేదు. బుద్ధుని విషయంలో మనకు పురాణాల నుంచే గాదు, అనేకమైన చారిత్రక ఆధారాలు గూడా ఉన్నాయి. ఎందుకంటే, క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం అంటే ఇటీవలి కాలం గాబట్టి, దాని మీద మనకెన్నో ఆధారాలున్నాయని జెప్తారు. ఆ ఆధారాల విషయంగా మనం క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో జన్మించి పెరిగిన బుద్ధుని కథను గురించి ఇప్పుడు తెలుసుకోవచ్చు. గౌతముని తండ్రి పేరు శుద్ధోదనుడు, తల్లి పేరు మాయాదేవి. ఆయన కపిలవస్తు అనే గణసంఘం లోపల జన్మించాడు అంటారు. వాటినే జనపదం అని గూడా అనేవాళ్ళు. మనం ఇప్పుడు భారతదేశాన్ని గణతంత్రం అని ఎట్లా అయితే అంటామో, ఈ చిన్న చిన్న గ్రామాల్లో అలా గణతంత్రంగా వాళ్ళ ప్రభుత్వం నడిచేది గాబట్టి, వాటిని గణ సంఘాలు అని, జనపదాలు అని అనేవాళ్ళు. సరే, బుద్ధుడు పుట్టినప్పుడు అతని కుండలి రాసుకుంటూ జ్యోతిష్యులు 2 భవిష్యత్తుల్లో ఏదో ఒక భవిష్యత్తు ఇతనికయితది. చాలా గొప్పవాడయితాడన్న మాటనేమో తథ్యం. కానీ, అయితే ఒక గొప్ప విజేత, ఒక గొప్ప చక్రవర్తి అయితాడు. అలా గాకుంటే ఒక గొప్ప సన్యాసి, ఒక గొప్ప తత్వవేత్త అయితాడు అని జెప్పారు. శుద్ధోదనునికేమో పాలిటీషియన్ గదా! ఈ సన్నాసులయుడేంది రాజైతే మంచిది అనే అనిపించింది గౌతముని తండ్రి శుద్ధోదనునికి. అందుకోసం గౌతముడిని విలాసంగా పెరిగేటట్టు జూశాడట. అంటే బాధ అన్నదాన్ని అనుభవించడం సంగతి విడిచిపెట్టుండి, అసలు బాధ అన్నదాన్ని చూడనే చూడలేదట. అట్లా పెంచారు గౌతముడిని ఎంతో అల్లారు ముద్దుగా. అందుకోసం అతను రాజభవనంలో విలాసంగా బ్రతికాడు. యశోధర అనే ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. వాళ్లకు రాహుల్ అనే ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఇంతవరకు ఎటువంటి బాధను చూడలేదు. ఎంత విలాసంగా పెరిగాడు. ఎప్పుడూ ఏ కష్టము కలగలేదు. అయినప్పటికీ గౌతమునికి మనస్సులో ఏదో అశాంతి. ఎందుకో ఏదో వెలితున్నది, ఏదో లోటున్నది అన్నట్లు అనిపించేది. ఇవన్నీ యశోధర చూస్తూనే ఉన్నది. కానీ అది ఎందుకోసమో ఏందో గౌతమునికే తెలవదు యశోధరకు జెప్పాలంటే. అటువంటప్పుడు ఒకసారి రథం మీద సవారీ బోయినాడు గౌతముడు. ఏదో విలాసంగా తిరిగి వచ్చేందుకని. అట్లా పోయినప్పుడు దేవతలు ఆయన దారి లోపల 4 దృశ్యాలను పెట్టారట. అంటే దేవతలు అనుకున్నారు గౌతముడు పుట్టింది వట్టిగా ఏదో రాజభవనంలో పుట్టి పెరిగేందుకోసం గాదు, లోక కళ్యాణం కోసం గదా! అది కావాలి అంటే ఈ దృశ్యాలు ఆయన చూడాలి అనుకున్నారట. దేవతలు పెట్టారట ఈ దృశ్యాలను. అవేం దృశ్యాలు? మొదటి దృశ్యం ఒక రోగి. ఏదో రోగంతో బాధపడుతున్నాడు. తన రోగం గురించి, నొప్పి గురించి ములుక్కుంటూ, ముక్కుకుంటూ గౌతమునికి తన కష్టం చెప్పుకున్నాడు. రెండో దృశ్యం ఒక వృద్ధుడు. ఆయనకు గూడా అన్ని రకాల రోగాలున్నాయి. తర్వాత ఎవరు ఆయనను ఖాతరు చేయట్లేదు. తన మనసులో ఉన్న బాధంతా ఏకరువు పెట్టుకున్నాడు గౌతమునికి. మూడో దృశ్యమేమో ఒక శవం. ఒక మృతదేహం. దాని చుట్టూ ఆ దగ్గరి ఆ చుట్టాలు, స్నేహితులు అందరూ కూర్చొని విలపిస్తూ, ఏడ్చుకుంటూ ఉన్నారు. చాలా దుఃఖంగా ఉన్నారు. ఇంత దుఃఖాలు జూసిన తర్వాత చివరగా నాలుగో దృశ్యం ఒక వృద్ధ సాధువుది. ఆయనకు మునుపు జూసిన ఈ సమస్యలన్నీ ఉన్నాయి. అంటే రోగాలు అంటే ఎన్నో రోగాలున్నాయి. వయోవృద్ధుడే గదా! ఆ తర్వాత ఎవరు ఆయనను ఖాతరు జేస్తలేరంటే అవును నిజమే. ఆయన ఒంటరిగాడే వృద్ధ సాధువు. తర్వాత శవం అంటే ఆయన మరణశయ్య మీద ఉన్నాడు. ఆయనకే మరణం కాబోతున్నది ఇంకొన్నాళ్ళైతే అని జెప్పి తెలుసు. ఆయనకు తెలుసు, చుట్టూ ఉన్న వాళ్ళకి గూడా తెలుసు. అంతైనా గూడా ఆ వృద్ధ సాధువు ఎంతో శాంతిగా, సంతృప్తిగా ఉన్నాడట. అంటే దుఃఖం అన్నది గౌతముడిని ఎంత కదిలించినా
ఇదేదో మాయ ఉన్నదిక్కడ. దీంట్లో ఏదో రహస్యం ఉన్నది ఈయననుకున్నాడు. ఎందుకు? ముందు జూషిన వాళ్ళందరికీ ఉన్న దుఃఖాలు ఉన్నా గూడా, ఈ సాధువుకు ఇట్లా శాంతిగా, సంతృప్తిగా ఎలా ఉండగలిగాడు? ఆ దుఃఖం యొక్క నైజం ఏంది అన్నది పరిశోధించాలి అనుకున్నాడు. ఆ దుఃఖాన్ని ఎదుర్కొనే మార్గం కనుక్కొని ప్రపంచానికి తెలపాలి. అదే నా జన్మ కారణం అని జెప్పి బుద్ధుడనుకున్నాడు. కృష్ణుడు భూభరమణ పన్ అని జెప్పి తన జన్మ కారణం అని ఎట్లా అనుకున్నాడో, అలాగే బుద్ధుడు లోకంలోని దుఃఖాన్ని నివారించడం ఎట్లా అన్న మార్గం కనుక్కోవడం అదే నా జన్మ కారణం అనుకున్నాడు. అనుకోని దాదాపు 29 ఏళ్ల వయస్సు లోపల ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అంటే రాజభవనంలో విలాసంగా బతుకుతుండే అంటే ఆ సుఖాలను, విలాసాలను అన్నిటిని త్యాగం జేసి వెళ్ళిపోయినాడు. ఎందుకు? లోకానికి సంతోషం కలగాలి, లోకానికున్న దుఃఖాన్ని నివారించాలి అంటే ఎట్లా అన్నది కనుక్కుంటా అని ఆ బాధ్యత స్వీకరించి ఆయన ఆ విలాసాలన్నీ విడిచిపెట్టిపోయినాడు. కానీ వివాదాస్పదంగా మనం ఏం చెప్పవచ్చంటే కేవలం విలాసాలను మాత్రమే గాదు, కుటుంబ బాధ్యతలను గూడా విడిచిపెట్టాడు. తన భార్య యశోధరను, తర్వాత చిన్నారి కొడుకు రాహుల్‌ను వాళ్ళను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. యశోధర అంటే సరే, నాథునికి ఇన్నాళ్ళు ఏదో అశాంతి ఉన్నదని ఇప్పుడు ముఖ్యంగా ఈ 4 దృశ్యాలు జూసిన తర్వాత ఇంకా అది ఆ అశాంతి ఎందువల్ల ఉన్నది అని తెలిసిందని, ఇవన్నీ అర్థం చేసుకున్నది యశోధర గనుక "పర్వాలేదు నాథ, నీకది కావాలంటే పో, నువ్విలా అశాంతిగా ఉండుడెందుకు" అని జెప్పి ఆమె అన్నది మద్దతిచ్చింది అనుకోవచ్చు గానీ, చిన్నారి రాహుల్ అంటే వానికేం తెలుసు చంటిపిన్నాడు. అయినా గూడా వాళ్ళను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ఇంకో వివాదాస్పదమైంది ఏంది అంటే, గౌతమునికి రాజకీయ బాధ్యతలు గూడా ఉన్నాయి. ఎందుకంటే, ఆ కాలంలో మీరు జూస్తే ఇగో జూడండి మనం మగధ అన్నది మనం సామ్రాజ్యాన్ని జూశాం. జరాసంధుని కాలం నుంచి జరాసంధుడు ముట్టడులు, దాడులు జేసుకుంటూ ఇక్కడున్న మథుర మీద, బృందావనం మీద ఎన్నో దాడులు జేశాడు అని జెప్పి మనం జెప్తాం గదా! మరి అదే సామ్రాజ్యం ఇప్పుడు వేరే చక్రవర్తులు వేరే వాళ్ళైనా గూడా ఇగో కపిలవస్తు అన్నది ఇక్కడ ఉన్నది. మగధ పక్కనే ఉత్తరానికి. దాని మీద దాడులు, వాళ్ళ మధ్యన పంచాయతీలు అవన్నీ ఉండే. గౌతమునికి రాజకీయ నైపుణ్యం ఉండెనట. అట్లాంటి పంచాయతీలు వచ్చినప్పుడు ఎట్లాగో అందరిని సద్దుమణిగి ఉండుండి, శాంతంగా ఉండుడి అని చెప్పుడు, వాళ్ళు తను చెప్పిన మాట వినేటట్టు చేసుడు, ఇట్లాంటి నైపుణ్యం ఉండే. కానీ ఆ బాధ్యతలన్నీ గూడా విడిచిపెట్టాడు. ఎందుకు? ఈ కొద్ది కాలం మాత్రం ఉండే ఈ రాజకీయ సమస్యలు గాదు ముఖ్యం. అనాదిగా మానవులకు కలుగుతున్న దుఃఖం ఏంది? దానికి కారణం ఏంది? దాన్ని నివారించే మార్గం ఏంది అన్నది కనుక్కోవడం అది గొప్ప సమస్య. దాన్ని గనుక్కుంటా ఈ దైనందిన సమస్యలు పెద్ద ప్రాబ్లమ్స్ గాదు అని జెప్పి వాటన్నిటిని విడిచిపెట్టి గౌతముడు బాధ్యతలను తను విలాసాలను అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఏం జేశాడు? 6 సంవత్సరాల పాటు ద్రిమ్మరిగా దేశమంతా తిరిగాడట. ఇద్దరు మహాప్రముఖులైన గొప్ప గురువుల దగ్గరికి పోయినాడు. వాళ్ళ దగ్గర నేర్చుకొని, వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానమంతా ఆస్వాదించి నేర్చుకున్నాడు. కానీ దాని నుంచి గూడా ఆయనకెందుకో తృప్తి కలగలేదు. సన్యాసుల దగ్గరికి జేరాడు. వేరు వేరు సన్యాసుల దగ్గరికి పోయి వాళ్ళతో పాటు తపస్సు జేశాడు. అంటే ఉపవాసం ఉండుడు, చలిని, వేడిని భరించడం, తర్వాత తన శరీరాన్ని దండించడం, అన్నం తినకుండా కేవలం నీళ్లతో బతకడమనో, లేకపోతే చల్లో కూర్చోవడమనో, ఇట్లాంటివన్నీ జేస్తూ ఉంటారు గదా! తపస్సు జేస్తున్న సన్యాసులు అవన్నీ జేశాడు. అయితే తన జీవితం మీద వెనక్కు తిరిగి చూసి, ఆహా! నేను చిన్నప్పుడు భోగ విలాసాల్లో రాజభవనంలో ఉన్నా. దాంతోని మనకు సత్యం తెలవలేదు. అదే విధంగా ఇట్లా ఉపవాసాలుండుకుంటూ, శరీరాన్ని దండించుకుంటూ, కష్టపడుకుంటూ ఉంటే దాంతో గూడా సత్యం తెలవలేదు అని జెప్పి, మధ్య మార్గం అని కనుక్కున్నాడట. అంటే శరీరాన్ని పెద్ద కష్టపెట్టాల్సిన పని లేదు. కష్టాలు వాటంతట అవే వస్తాయి. వాటిని భరిస్తే చాలు అనుకోని, అట్లా మధ్య మార్గాన్ని గనుక్కొని ధ్యానం జేసుకుంటూ ఒక ఎండాకాలం లోపల ఒక రాత్రి గయకు వచ్చాడు. గయలో ఒక పెద్ద రావి చెట్టున్నది. ఆ రావి చెట్టు కింద గూర్చొని ధ్యానం జేసే ప్రయత్నం జేస్తుంటే 3 రోజులుగా ఆయనకేమీ తినలేదట. అయితే ఒకామె జాలిపడి గౌతమునికి ఒక గిన్నెడు పాయసం ఇచ్చింది. ఆ గిన్నెడు పాయసం తిని కడుపు నింపుకొని రాత్రంతా దీక్షగా ధ్యానం జేశాడు. ఆ దీక్షగా జ్ఞానం చేసుడుతో ఆ రాత్రి గౌతమునికి ఒక దివ్య జ్ఞానం అందిందట. ఆ జ్ఞానం అందడంతోనే, బుద్ధి రావడంతోనే గౌతముడు పోయి బుద్ధుడైనాడు అనంటారు.
ఇదే రావి చెట్టు మనకు గయలో ఉన్నది. గయ అప్పటినుంచి దాన్ని బోధగయ అంటాము. ఈ రావి చెట్టును బోధి వృక్షం అంటారు. ఈనాటికి గూడా బౌద్ధ సన్యాసులు ప్రపంచం నుంచి వచ్చి ఈ పవిత్ర క్షేత్రం లోపల ఈ రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం జేస్తుంటారు. అదే మీరు ఈ ఫోటోలో జూస్తున్నారు. మరి గౌతముడు కనుక్కున్న 4 సత్యాలు ఏంటివి అంటే, వాటినే ఆర్య సత్యాలు అంటారు. మొట్టమొదటిది మనం చూశాం గదా! ఇంతవరకు. అది జీవితం అంటే దుఃఖం అని. అంటే జీవితంలో దుఃఖం అన్నది ఉండడం తథ్యం. ఎందుకు? ఉన్నవానికి అయ్యో! ఉన్నదెక్కడ పోతదో అన్న భయం. ఏమీ లేని వానికేమో అయ్యో! రేపటికి అన్నం గూడా దొరుకుతదో, దొరకదో అన్న భయం. ఈ భయాలు ఇట్లాంటి వాటితోని జీవితం నిండా దుఃఖమయంగా ఉంటది. ఇక రెండో సత్యం ఏంది అంటే, ఇదే కొంచెం కష్టమైంది మనం నేర్చుకునుడు. ఆ దుఃఖానికి కారణం తన్హ. అంటే అది పాలీ భాషలో తన్హా అన్న పదం. దాన్ని మనం అనువదించాలి అంటే కోరిక అని, ఆపేక్ష అని అనుకోవచ్చు. మనం దుఃఖానికి కారణం లేమితనం అనుకుంటాం. గరీబ్ గానికి ఏమి లేదు గనుక దుఃఖం ఉన్నది అని అనుకుంటాం. కానీ నిజానికి అది కరెక్ట్ గాదు. ఎందుకంటే వానికి ధనం వచ్చినా గూడా, వాడు ధనవంతుడైనా గూడా ఆ దుఃఖం అట్లాగే ఉంటది. మనం ఇంతకుముందు అన్నట్టు ఉన్నవానికి ఆ ఉన్నది ఎక్కడ పోతదో అన్న భయంతోని వానికి దుఃఖం ఉంటది. అదే విధంగా రకరకాల దుఃఖాలు ప్రతి మనిషికి ఉంటాయి కాబట్టి, దుఃఖానికి కారణం ఏదో బయటి ప్రపంచం గాదు. మన మనస్సులో ఉన్నదే తన్హా, కోరిక, ఆపేక్ష అట్లాంటివే దుఃఖానికి కారణం అన్నది రెండో సత్యం. ఇంక మూడో సత్యం ఆయన గనుక్కున్నది ఈ 2 సత్యాలను ఒక్క దగ్గర పెట్టి జూస్తే, సరే మరి దుఃఖ విముక్తి గావాలి అంటే దాని మూలాన్ని తీసివేయాలి. అంటే తన్హాను తొలగిస్తే గాని మనకు దుఃఖ విముక్తి కలగదు అన్నది. ఇంకా నాలుగో సత్యం మరి తనహా తొలగించుడు అని చెప్పుడు ఈజీనే గాని దాన్ని చేసుడు ఎట్లా అంటే దాని కోసమని ఒక అష్టాంగ మార్గాన్ని గౌతముడు సృష్టించి ఆయన బోధించాడు. అదే ఇంతకుముందు మనం జెప్పాం గదా! నిష్కామ కర్మ అన్నది. అటువంటి సిద్ధాంతమే ఈ అష్టాంగ మార్గాన్ని అవలంబించడం అంటే, ఈ మన నిష్కామ కర్మ లాంటి సిద్ధాంతాన్నే ఆయన 8 స్టెప్స్‌గా ఎయిట్ ఫోల్డ్ పాత్ అని జెప్పి, ఈ విధంగా జేయండి. దీంతో మీకు దుఃఖ విముక్తి కలుగుతది అని గౌతముడు జెప్పాడు. అయితే తన శేష జీవితాన్ని అంటే దాదాపు 50 సంవత్సరాలు దాని తర్వాత బతికాడాయన. ఆ గౌతముడిని మనం పూర్వం సిద్ధార్థ గౌతముడు అన్నవాడు ఇప్పుడు బుద్ధుడు అన్న పేరు వచ్చింది. లేదా శాక్య ముని అన్నాడు. ఎందుకంటే వాళ్ళ వంశం పేరు శాక్య గాబట్టి, ఆ శాక్య వంశానికి చెందిన ముని అని ఆయనను శాక్యముని అన్నారు. అలాగే తథాగతుడు అని గూడా అన్నారు. ఆయన తన జ్ఞానాన్ని ప్రపంచానికి బోధించాడు అంటారు. ఇక్కడ గూడా ఏందంటే ఆయన జ్ఞానోదయం అయిన తర్వాత సరే నాకు తెలిసిపోయింది. నేను ఇంటి నుంచి వెళ్ళింది దుఃఖం ఎలా వస్తది? ఎందుకు వస్తది? దాన్ని ఎట్లా విముక్తి ఎట్లా పొందాలి అని అనుకున్నా గదా! అది నాకు తెలిసిపోయింది అనుకోని ఆయన సంతృప్తిగా ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఆయనకు వచ్చి కల్లో కనిపించి, "ఆహాహా! అట్లా గాదు. నువ్వు పోయి నీకు తెలిసిన జ్ఞానాన్ని ప్రపంచానికి బోధించాలి. లేకపోతే నీ అవతారం వ్యర్థమైతది" అని జెప్పి బ్రహ్మదేవుడు ప్రోత్సహిస్తే ఆయన అప్పుడు పోయి తన సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు అందరూ ఆచరించేటట్టు ప్రపంచవ్యాప్తంగా అనేక మఠాలు స్థాపించి ఎన్నో ప్రవచనాలు, ప్రసంగాలు జేశాడట. తర్వాత 80 ఏళ్ల వయసులో బుద్ధునికి ఏదో ఒక అపరిశుభ్రమైన ఆహారం తిన్నందువల్ల గావచ్చు, కడుపులో అస్వస్థత, నొప్పి కలిగింది. అయినా గూడా అప్పుడాయన అన్నదాతను ఆశీర్వదించాడట. నాకు జ్ఞానోదయం జరిగిన ఇచ్చిన పాయసం ఎంత మధురంగా ఉండెనో, ఈ భోజనం గూడా అంత ఉత్తమంగా, అంత మధురంగా ఉన్నది అని జెప్పి అన్నదాతను ఆశీర్వదించాడు. శిష్యులను ఓదార్చాడు. నా గురించి బాధపడకుండిరా, నేనిచ్చిన జ్ఞానాన్ని జూసుకోండి. ఆ జ్ఞానాన్ని అవలంబిస్తే మీకు దుఃఖ విముక్తి కలుగుతది అని శిష్యులను గూడా ఓదార్చి, తర్వాత ఆయన మహాపరినిర్వాణం చేశాడు అని జెప్తారు. ఆనందుడు అనే శిష్యుడు బుద్ధుని ప్రసంగాలను, ప్రబోధాలను అన్నిటినీ కంఠస్థం జేసి, తర్వాత తరం శిష్యులకు బోధించాడు. తర్వాత మఠాలన్నిటికి గూడా ఈ ప్ర ప్రసంగాలను చెప్పి, ఆ మఠాలు సందేశానికి కట్టుబడి ఉండేలాగా నియమాలను పెట్టాడు అని జెప్తారు. బుద్ధ వివాదాలు అంటే, బుద్ధుడు వేదాలను, సనాతన ధర్మాన్ని తిరస్కరించాడు అంటారు. బుద్ధుడు జీవాత్మ, పరమాత్మల ఉనికిని తిరస్కరించాడు అంటారు. దాన్నే అనాత్మ సిద్ధాంతం అంటారు. తర్వాత బౌద్ధ సిద్ధాంతం భారతదేశం నుండి సుమారు 7వ శతాబ్దంలో కనుమరుగైంది అంటారు. నా అభిప్రాయం ప్రకారం
ఇవన్నీ అసత్యాలే, అన్నీ అపోహలే. దాని గురించి మీరు ఆశ్చర్యపడకండి. ఈ వివాదాలన్నీ గూడా అందరూ నమ్మినవే. అయితే మరి నేను అవన్నీ తప్పని ఎందుకంటున్నానో ముందరి ఘట్టంలో చర్చిద్దాం. తప్పకుండా వినండి. ఇంతవరకు విన్నందుకు ఎంతో ధన్యవాదాలు. నమస్కారం.